Guys, welcome back to ఈరోజు మనం మళ్ళీ క్రాఫ్ట్ స్కైలాండ్ ఆడబోతున్నాం అనమాట. లాస్ట్ టైం పార్ట్ 8 అని చెప్పింది కదా, పార్ట్ 8 కొంచెం చెక్ చేయాలి మళ్ళీ. మళ్ళీ మన నెదర్లోకి వెళ్ళిపోతున్నాం. పిగ్లింగ్ ట్రేడింగ్ చేసాం కదా, చాలా ఇచ్చారు మంచి గోల్డ్ కనిపించింది. గోల్డ్ తీసుకున్నాం. ఇంకా గోల్డ్ ఫర్నెస్లో పెట్టి చేయాలి దీన్ని. అది గోల్డ్ మిగిలింది. మొత్తం ఫ్యూల్ మొత్తం అయిపోయిందా? సరే, గోల్డ్ ఇది దీంట్లో అక్కడ పెట్టిన 9 గోల్డ్. చాలా ఎక్కువ మంచి పోషన్స్ అలాంటివి ఇచ్చారు. ఈ 9 గోల్డ్ ఫర్నెస్ పెట్టేద్దాం. ఫైర్ చార్జ్ ఇచ్చారు. క్రైయింగ్ ఎపిసైడ్ ఏంటంటే ఇది. పెట్టేద్దాం. దర్క్వాస్ వీటిది ఆర్ఎస్ 9 ఇచ్చాడు. ఆర్ఎస్ మంచిది వచ్చింది. మనం గ్రావెల్ నుంచి తీసేద్దాం. ఇడబెడదాం. గ్రావెల్ షవల్ ఇడబెడదాం. బెడ్ ఎవరు టార్చ్ పెట్టాడు. వాళ్ళు నైట్ అవుతారు. సరే తీసేద్దాం ఫ్లింట్. అక్కడి నుంచి ఒక్కదాని నుంచి కూడా ఫ్లింట్ రాలే. అది ఎంతవరకు ఫిల్టర్ చేద్దాం. అంటే ఆరోస్ కావాలి మనకి బాగా. ఫ్లింట్ ప్లేస్ ఉంది కదా పెట్టడం. అందులో ఎంత ఉంది ఫ్లింట్? ఇప్పుడు మనకి ఫ్లింట్ ఎంత ఉంది? ఫ్లింటే లేదు ఇప్పుడు మనకి ఇక్కడ. ఫ్లింట్ చిన్న ఫ్లింట్ అది ఏం రావట్లేదు. వచ్చాయి. మూడు వచ్చాయి ఫ్లింట్లు. ఈయన చూసుకుంటారు. ఎంత ఫ్లింట్ వచ్చినట్టుంది. అమ్మా 34 ఉంది. ఇప్పుడు ఫ్లింట్ అయితే వచ్చింది. సౌండ్ వచ్చింది. ఇది గోల మాత్రం ఆపట్లే. పాస్లో పెట్టుకుని చూసుకోండి. ఇప్పుడు కెమెరా ఎక్కడ తెలియదు కూడా. నిద్ర బాగా నచ్చేసింది నాకు. కుర్కుర్ అన్నాం. కుర్కుర్ ఇవ్వు. కుర్కుర్ మంచి కుర్కుర్.
వీళ్ళకి వీళ్ళ కొట్టుకుని వచ్చిపోయారు కదా. ఇప్పుడు ఇట్లా ఎన్ని యారోస్ అసలు పడ్డాయి. మనకి కలెక్ట్ చేసుకుందాం యారోస్ కదా. డేంజర్గా ఉంది మనకి. చాలా కింద చాలా గోల్డ్ ఉంది ఇక్కడ. మనకి పిగ్లిన్స్ కావాలంటే చెప్తాము. పిగ్లిన్ అందరూ తిన్నారు. అయిపోయింది బాగా గొప్పగా ఏమంటుంది. అది ఫస్ట్ గ్యాస్ అంటూ ఏం లేవు కదా. ఇక్కడ బ్లూ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ మ్యాగ్మా ఉంది. మాకు తీసుకోవాలి. మనం మ్యాగ్మా ఇక్కడ ఉన్నట్టు పిగ్లిన్స్ గ్యాస్ మన హౌస్ రాకుండా అమ్మా చూడండి మొత్తం దగ్గర. షీల్డ్ పవర్ మొత్తం పోయింది. వీళ్ళ కొట్టిన వాళ్ళు అంత గట్టి కొట్టారు. వెళ్ళినారు కుయ్యి అంటుంది. ఈ పిక్స్ ఏం లేవు. చాలా స్లో. ఈ సాంగ్లు పాడక్కనైనా నువ్వు షార్ట్స్ పడుతుంది కూడా. మొత్తం ఓ 35 చెయ్యి. ఇక్కడ ఉన్నట్టు ఇది బ్లాక్ స్టోన్ కదా అనుకుంటే. ఇప్పుడు అప్సైడ్ ఫైర్ అవసరం లేదు. అప్సైడ్ ఏంటి బ్లాక్ స్టోన్. బ్లాక్ స్టోన్ అంటే నాకు ఇష్టం. బ్లాక్ స్టోన్ బాగా లావా అడుగు. లావా ఎందుకంటే ప్రాబ్లం వెళ్ళింటే మనం వెళ్ళిపోదాం. పిగ్లెట్ కూడా ఉన్నాయి చూద్దాం. ఏంటి సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు అసలు వెళ్ళి ఇక్కడ ఓహో వచ్చి అమ్మ. ఇప్పుడు ఏమని డాడీ షీల్డ్ కూడా వెళ్దామంటే షీల్డ్ కూడా మైనస్లోనే ఉంటుంది మనకు కూడా. ఇది ఉంది అంటే టైం ఆడదాం. అదే బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మ. ఇప్పుడు పైకి వెళ్ళరా నైనా. బ్లాక్స్ తెచ్చుకున్నాను అమ్మ. తెచ్చుకున్నాను. పికాక్స్ షవర్ ప్లేస్ పెట్టుకున్నాం. ఈ అనవసరంగా కొనుక్కుంటాం. మొత్తం పిగిలిటాడో పోయాడు. ఓ దగ్గర ఓ పైకి వెళ్ళిపోతున్నా. ఓ ఈడుంది పైకి. ఏముంది? ఓయ్ మన ఎదురుపడలేదు లేదు. ఇప్పుడు గోల్డెన్ ఇంక వచ్చింది కదా.
ఈ పైన చూస్తుంటుంది ఇది మిగిలింది ఒక్కడు లేడు ఓ ఏమ్మా హంగ్రీ బార్ రెడ్ ఫారెస్ట్ ఉంటుంది కదా రెడ్ ఫారెస్ట్ దారి వాళ్ళ రెడ్ ఫారెస్ట్ ఈ పైన రెడ్ ఫారెస్ట్ ఉంటుంది నాకు ఈ గ్యాస్ మాత్రం నాకు గ్లాస్ వస్తుంది ఓ అప్పుడే దూరం వచ్చేసామా కలెక్ట్ చేసుకున్నామండి మ్యాక్స్ కూడా తక్కువ ఉంది హెల్త్ సరిపోయింది మ్యాక్స్ కూడా మర్చిపోయా అమ్మా ఈ కలకడం నా వల్ల కావట్లే కదా ఫిష్ ఎందుకులే కానీ స్టెమ్ అంట ఇవి లైట్ తీసుకున్నాం కదండి మన ఇంట్లో ఎక్కడైనా వెళ్తాయి సరే మనం ఫోటోకి వెళ్ళిపోదాం కదండి ఫస్ట్ చేయడం మన ఫోటోలు తిరుగుతున్నాడు ఓ ఇమ్మ కింద పడబోయాడు వాడు చనిపోయాడు చెప్పండి వాళ్ళమ్మా ఓకే కొడితే తగులుతుంది అనుకుందాం ఒక్కసారి వాళ్ళు తగిలితే ఏమో చూద్దాం ఒక్కసారి ఏ జాంబీస్ రండి ఒకసారి థామ్స్ ఉంది కదా థామ్స్ 2 కదా అందుకని అనుకుంటా పడుకుంటా ఎంత నైట్ మిడ్ నైట్ ఎంత ఉంది అమ్మ ఓ అమ్మ వచ్చి ఇదే అలా నేను పడుకుంటా ఓ నియర్ బై మార్క్స్ వస్తాడు ఫస్ట్ తర్వాత షీల్డ్ తయారు చేసుకోవాలబ్బా ఇప్పుడు షీల్డ్ లేనంత సేపు టైం ఓ అమ్మ ఇంట్లోనే ఉంటా అమ్మ ఇంట్లోనే ఉంటావు పక్కనే ఉంది అసలు ఇదైతే ఇది ఎప్పుడు వచ్చింది పక్కనే ఉన్నాయా క్రీమ్ బట్స్ లాంటివి బ్యాక్ సైడ్ ఏమన్నా ఒక లెవెల్ అండి షటిల్ బాక్స్ చేస్తుంది సరే వెళ్తాను తీసుకెళ్తున్నాను నాకు బోన్స్ ఇద్దరున్నారు ఓ క్రీపర్ వచ్చిందన్న ఒక్క 1 మినిట్ ఆ క్రీపర్ వెళ్ళని ఫస్ట్ ఇప్పుడు మీ పని చేస్తాను 1 by 1 రావాలబ్బా తెలియదు మీకు అమ్మా అమ్మ ఇరిగిపోయింది రాయినా ఏం చూడు నేను వీళ్ళకి అమ్మా ఓ బోన్ వచ్చింది వీళ్ళకి బోన్ వచ్చింది ఏంటి ఓ ఏమొచ్చింది చనిపోతా ఇప్పుడు చనిపోతా విచ్ రీస్పాన్ అమ్మ అమ్మా ఓ డేంజర్ లేని ఇప్పుడు ఎలా పోతుంది ఇప్పుడు తీసుకోండి అమ్మ 1 హార్ట్గా పోయిందిరా నైనా
నేను మొత్తం ఇది క్లియర్ చేస్తున్నాను ఒకసారి ఆగండి. ఈరోజు చాలా అన్లక్కీ డే కానీ చెడిపోలేదు. కానీ ఎలా వచ్చాయంటే ఇవన్నీ నార్మల్ రాలే అసలు. ఇవన్నీ ఇంకా తలదినానికి వచ్చినట్టున్నాయి. క్లబ్ చేసుకుని వస్తున్నామండి. బో కూడా మగ బో ఇవి ఇచ్చాడుగా మంచిది. ఏదో ఉన్నాయి కదా పైన చూసాను అవి ఉన్నాయని. చనిపోయారండి వీళ్ళు, చనిపోయినట్టున్నారు. అవును చనిపోయారు అనుకుంటా. ఏ సౌండ్ వస్తున్నాడు. ఓయ్ కీపర్ అయ్యమ్మ. సో గాయ్స్ ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.